దేవుడికి కిందికి వచ్చేరకు నా మొగుడు దీపి బండి మీద పో నువ్వు, నా 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 అన్న, నా పెద్దమ్మ కొడుకు చెల్లెలు, బిడ్డ బిడ్డ నా సొంత తమ్ముడు నేను ముగ్గురం పోయినాం. ముగ్గురం పోయి నన్ను ఆఫీస్ కాడ దింపితే అమ్మి లేట్ అయిద్దా నీకు అన్నాడు. నేను ఈయన బండి మీద పోతా అంటే బస్సు ఎక్కిపోయాను, బావ ఫ్రీగా ఉంది కదా, నా కోసం ఎర్రనపాలెం వద్దులే అని చెప్పిన. లేదు దీపి వాడికి ఏదో పని ఉందంట, డెబిట్ కార్డు ఏదో ఉంది కావాలంట, వాడొత్తరంట అంటే సరే బావ అయితే పోతాం ముగ్గురం అని చెప్పి నా పెద్దమ్మ కొడుకు వాళ్ళ అక్కోల పీటల మీద కూర్చుంటుంటే ఆడికి పోయిండు. నా తమ్ముడు బ్యాంక్కి పోయిండు. నేనేమో ఆఫీసు పోయినాక రెండింటప్పుడు ఫోన్ చేసి అన్నం తిన్నావా తినడం తిన్నయ్యా, నువ్వు తిన్నావా అంటే తినలేదు నేను తింటా కొత్తవా ఇంటికి అన్నాడు. కొత్తలే రా అని చెప్పి ఆడికి వచ్చిండు. ఆడికి వచ్చేసరికి నేను అన్నం తిన్నాను పోయినా, రాడేమో అనుకున్నా. అన్నం తిని పోయేసరికి నా సారోలు చెప్పారు మీ ఆయన వచ్చిపోయిండు. అన్నం తినిపోయి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఏంది అంటే ఇంటికి వస్తాను చేసిందే, ఇంటికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. నాకు ఎదురు వచ్చిరన్న. నేను సెంటర్ పోదామని బస్సు ఎక్కుదామని సెంటర్ పోయేసరికి మా ఊరు ఒక ఆయన కాళీమాతను అమ్మ సెంటర్ పోతున్నవేంది, నేను పోతున్న ఊరికి కొత్త అమ్మ నాతోట నా బాబాయ్ బండి ఎక్కించుకున్నాడు. ఆ బాబాయ్ చర్చి దగ్గర దింపితే నేను నడిచొస్తుంది. ఊర్లో ఈడ పెద్దమ్మ గుడి దగ్గర ఎదురయ్యారు. ఎక్కడికైనా అడిగితే అమ్మ అమ్మ అన్నారు నా పిల్లలు. ఎక్కడికైనా అడిగితే బస్ స్టాండ్కి అని చెప్పారు. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ నా తమ్ముళ్ళతో ఫోన్ చేయించిన. బాగా అడిగాడు చెయ్యిరా బావకి ఎందుకు చేయలేదు ఫోన్ అని చేపిస్తే బస్ స్టాండ్ పోయినారా వస్తున్నారా. ఎన్న 4 మాటలు నా బిడ్డ బాయ్ అని చెప్పింది నాకు. చూడండి, ఆ తల్లి మాటలు వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ ఏం జరిగిందంటే తన ఆఫీస్కి వెళ్ళింది, ఏదో ముడుపు కట్టింది అని చెప్తోంది. కానీ అవన్నీ పక్కన పెడితే చివరిగా తన భర్త తన పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చూసింది. తను వేరే ఒక తెలిసినటువంటి బంధువు బైక్ పైన ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఎదురు పడిపోయి అమ్మా బాయ్ అని చెప్పి ఆ పిల్లలు చెప్పారంట. ఎటు వెళ్తున్నామని అంటే బస్ స్టాండ్ వరకు పిల్లల్ని తీసుకెళ్ళి వస్తానని చెప్పి ఆ భర్త చెప్పాడంట. తర్వాత ఫోన్ కూడా చేసిందట, వస్తున్నాను బస్ స్టాండ్ దగ్గర ఉన్నానని చెప్పాడంట. కానీ అంతలోనే ఏం జరిగింది, అంతా సవ్యంగానే ఉంది కదా, తను చెప్పే మాటలు అంతా సవ్యంగానే కనబడుతోంది. కానీ ఆ భర్త ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి అచ్చంపేట దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం ఏంటి? అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఓవరాల్ అచ్చంపేటకి సంబంధించి సమీపంలో డిండి గ్రామం దగ్గర ఈ సంఘటన జరగడం ఏంటి? ఇంకో దగ్గర శ్రీశైలం అండ్ హైదరాబాద్ హైవే పైన ఆ పిల్లలిద్దరిని కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడం ఏంటి? ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టరీగా ఉంది. కొంత అనుమానం కూడా కలుగుతోంది. కుటుంబం కారణమై ఉంటే ఇంత సవ్యంగా ఇంత ఈజీగా ఉంటుందా, ఇప్పటికే పడిపోయేది కదా అని చెప్పి ఒక రకంగా కూడా అనుమానం కలుగుతోంది. ఒకసారి పోలీస్ అధికారులు కూడా మాట్లాడుకొచ్చారు. ఆ పిల్లల్ని ముగ్గురిని హతమార్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డారనేటువంటి విషయం పైన తను కూడా క్లారిటీ ఇచ్చారు. తనే మాట్లాడారు, చూద్దాం పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడారు, ప్లే చేయండి. పోయిన నెల 30/8/2025 తేదీన పెద్ద బోయళ్లపల్లి వైపాలెం లిమిట్స్లో గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద వాళ్ళ బంధువులు అంతా బంధువుల ఇంటికి వెళ్ళాడేమోనని చెప్పి వాళ్ళంతా కూడా బంధువుల ఇళ్లలో సెర్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఎక్కడ కనపడకపోయినందువలన ఈ నెల 2వ తేదీ వైపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద అతని ఫోన్ సిడిఆర్ పెట్టగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వెళ్ళిపోయిన పర్సన్స్ది. దీని మీద మన 2 టీమ్స్ని పంపించాము. ఆయన వెళ్ళినట్టు ఎన్ రూట్లో శ్రీశైలం సున్నుపెంట మీదుగా వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మన పోలీస్ టీమ్స్ వెళ్ళి వెతుకుతూ ఉన్నాయి. ఈ లోపల నిన్నటి దినమున తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండి పిఎస్ వద్ద ఇది వెళ్ళిపోయినటువంటి వెంకటేశ్వర్లు డెడ్ బాడీ అక్కడ పడింది. అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేర అక్కడ వెళ్ళి చూడగా ఈ వెంకటేశ్వర్లు ఫ్రెష్ ఎయిడ్ బాడీ తీసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద వెల్దండి పిఎస్లో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండి పిఎస్లో 174 కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు పిల్లల ఆచూకీ అనేది మనకి కనపడలేదు. ఫర్దర్గా మనం వీళ్ళని అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో మనం సెర్చ్ చేస్తుంటే ఈరోజు 2 చిన్నపిల్లల్ని ఉప్పునూతల అచ్చంపేట సర్కిల్లో ఉప్పునూతల పిఎస్ లిమిట్స్లో 2 పిల్లలు
కాల్చివేయబడినట్లు, మరో పెద్ద పాప మోక్షిత అని ఇక్కడ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ తాండ్రా వద్ద కాల్చివేసినట్లు గుర్తించడం జరిగింది. దీని మీద మిస్సింగ్ కేసుని ఆల్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్, భార్యతో గొడవ కారణంగానే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సో భార్యతో గొడవ అయితేనేమి ఇంకేదైతేనేమి పిల్లల్ని ఎంత పాశవికంగా హత్య చేయాలా, వారిని చంపేసి వారిని హతమార్చి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాలా, చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించాడు ఆ సదరు తండ్రి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ఏం జరిగింది, ఈ ఘటన పైన అటు కుటుంబీకులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి జరిగిన సంఘటన మీద మొదటి నుంచి కూడా ఇటు పోలీసులు కానీ అటు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం అయితే పోలీసుల నివేదిక ప్రాథమికంగా తెలిసిన అంశం ఏంటంటే ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా చంపేసి, అంటే ఆ తర్వాత ఇక పిల్లల్ని ఎవరు చూసుకోవడానికి సరిగా ఉండరు అన్న ఒక ఆలోచన దృక్పథంతో ముందుగా ముగ్గురు పిల్లలు కూడా ఆ గొంతు నీళ్ళని చంపాడా లేకపోతే విషయం ఇచ్చి చంపేసిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే దీనికి ప్రధాన కారణం ఆ గుత్తా వెంకటేశ్వర్లు అదేవిధంగా వాళ్ళ భార్య దీపిక మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు నేపథ్యంలోని సంఘటన జరిగిందని చెప్పి కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దీపికాకి అంగన్వాడీ సెంటర్ లో వచ్చిన ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో కూడా తరచూ, అంటే ఇతను ఫర్టిలైజర్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు గుత్తా వెంకటేశ్వర్లు, ఆర్థికంగానే స్థితిమంతులు, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేని నేపథ్యంలో వీరు భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవల నేపథ్యంలో ముగ్గురు చిన్నపిల్లలు అదేవిధంగా కుటుంబ యజమాని ప్రాణం బలి తీసుకున్న పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన సంఘటన పోలీసులు అయితే ప్రాథమికంగా వాళ్ళకి లభించిన ఆధారాలు అంటే గుత్తా వెంకటేశ్వర చనిపోయిన ప్రాంతంలో కానీ ఎటువంటి వేరే ఆధారాలు ఏమి లభించకపోవడం, అదేవిధంగా చిన్నపిల్లల మృతి చెందిన స్థితిని బట్టి కూడా అంటే అక్కడ జరిగిన సంఘటన బాడీలు లభ్యమైన ప్రాంతాలను బట్టి కూడా పూర్తిగా గుత్తా వెంకటేశ్వర్లే కావాలని ముగ్గురు పిల్లల్ని చంపి పెట్రోల్ పోసి వేరు ప్రాంతాల్లో కూడా బాడీలు పడేసినట్టు ఉంది. అది ముఖ్యంగా జనసంచారానికి దూరంగా అయితే అటవీ ప్రాంతంలో అయితే ఎవరు జనసంచారం ఉండదు, అక్కడైతే పడేసి ఎవరు గుర్తించరు. మేము ఇలాగే కాలగర్భంలో కలిసిపోవాలన్న కోణంలో అయితే అతను ఈ హత్యలు చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి కుటుంబ సభ్యులు చెప్తుందంటే కుటుంబంలో అయితే పెద్దగా గొడవలు ఏమి లేవు, తరచూ సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చినట్టు గొడవల నేపథ్యంలోనే వాళ్ళు ఎక్కువ వచ్చుకుంటూ ఉంటారు. అతను ఇంటి నుంచి వెళ్ళిపోయాడంటే 30 తారీఖు ఆగస్టు 30-31 తారీఖులు వెళ్ళిపోయే టైంలో కూడా వాళ్ళ బావమర్ది బంధువులు అదేవిధంగా భార్య కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ దాకా వెళ్ళొస్తాం, సెంటర్కి వెళ్ళొస్తాం అన్న సమాచారం అయితే చెప్పేసి అతను అయితే ఇంటి నుంచి వెళ్ళాడు. అతను పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళాడంటే ఏదన్నా పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళడం కోణంలో వచ్చారు. ఇంత అగాత్యానికి అయితే ఒడిగారు కదని చెప్పేసి వాళ్ళ ఆలోచించలేదని చెప్పేసి వారికి చెప్తున్నారు. అయితే పోలీసులు 3 ప్రాంతాల్లో కేసు నమోదైన నేపథ్యంలో ఎర్రగొండపాలెం, శ్రీశైలం అదేవిధంగా నాగర్కర్నూలు ప్రాంతంలో కూడా కేసు నమోదైంది. వాళ్ళు 3 రోజుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత బాడీని అయితే అటకేళ్ళకి కనుక్కున్న తర్వాత కూడా వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ తెలంగాణలో పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ పోస్ట్ మార్టం బాడీలు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కూడా వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల దృష్ట్యా అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ దృష్ట్యా కూడా ఇంకా లోతుగా విచారణ చేసే అవకాశం అయితే ఉంది మాకు. ఎందుకంటే చనిపోయిన ముగ్గురు మహిళలు అంటే చిన్న పిల్లలంతా 8 సంవత్సరాల పిల్లల లోపల చనిపోయారు. జరిగిన సంఘటన కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ పాలకులు కానీ కూడా దీని మీద కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టు చెప్తుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా, ఎందుకంటే చిన్న గొడవలకి భార్యాభర్తలు మధ్య చిన్న గొడవలకి పిల్లల్ని బలి తీసుకున్నంత పరిస్థితి రాకూడదంటే దీనిపై అయితే కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అదే కోణంలో కూడా ఎర్రగొండపాలెం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముగ్గురు ముక్కుపచ్చలారని ఆ పసికందులని భార్యతో గొడవ పెట్టుకున్నానని చెప్పి ఆ ముగ్గురు పిల్లల్ని ఒకే బైక్ పై ఎక్కించుకొని బయటికి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అచ్చంపేటకు వచ్చి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి డిండి గ్రామం దగ్గర ఒక అమ్మాయిని, ముందుగా పెద్ద అమ్మాయిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ సదర్ తండ్రి. ఆ తర్వాత శ్రీశైలం హైదరాబాద్ హైవే పైన మరో అమ్మాయిని అండ్ బాబుని కూడా, ఇద్దరిని కూడా హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కనీసం ఆ చంపే క్రమంలోనైనా ఆ తండ్రి ఆ పిల్లలిద్దరు కూడా నాన్ననో డాడీ అనో ఏదో రకంగా నొప్పి అవుతుందని చెప్పి అరిచినా కూడా ఆ తండ్రిలో కొంచెమైనా చలనం కలగలేదా? కనీసం గుండె ఎక్కడైనా నా కూతురు నా బాబు అనే ఆలోచన కలగలేదా? ఇంత దుర్మార్గంగా పాశవికంగా వ్యవహరించాడా? తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో సమస్య ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకుని ఈ మధ్యకాలంలో అప్పుల పాలయ్యామని చెప్పి
పరువు పోతుందని చెప్పి రకరకాల కారణాల పేర్లు చెప్పి పిల్లల వరకు దారితీసి పిల్లలను కూడా హతమార్చే సంఘటనలు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఇది ముమ్మాటికి చాలా మీరు ఏదో పెద్దగా సాధించాము, అప్పుల అయిపోయాము, బెట్టింగ్ యాప్లో పెట్టుకొని బాధపడిపోయాం, రకరకాల కారణంతో చనిపోతే మాకేదైనా సానుభూతి వస్తుందనుకుంటే పొరపాటే. మీరు బతికున్నా లేకపోయినా ఒక మచ్చ అయితే ఎప్పటికీ మీపై అది ఉంటుంది. సో దయచేసి పిల్లల ప్రాణాలు తీయకండి. మరీ ఇంత దారుణంగా వ్యవహరించిన తండ్రి వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.